హలో ఎవ్రీవన్, బాగున్నారా మీరు? స్కూల్ అన్నీ అయిపోయిందా మీకు? టైర్డ్‌గా ఉన్నారా? ఓకే. సో, ఈరోజు టాపిక్ ఏంటని ఎవరికి తెలుసు? తెలుసా మీకు టాపిక్ ఏంటని? ఎనీ ఐడియా? ఈరోజు టాపిక్ హీట్. హీట్ అండ్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ హీట్. హీట్ అంటే ఏంటి? హీట్ ఎలా మెజర్ చేయాలి? దాన్ని ఎలా ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు? ఇవి అన్నీ ఈరోజు చూద్దాం. ఓకే. కెన్ వి గో ఇంటు ద క్లాస్? యెస్. ఫస్టే నేను మీకొక క్వెషన్ అడుగుతాను. But first itself ask you all a question and I want you all to give me the answer. ఈ టెంపరేచర్ అంటే ఏంటి? ఇప్పుడు చెప్తాము కదా 25 డిగ్రీ సెల్సియస్, 20 డిగ్రీ సెల్సియస్. టెంపరేచర్ అంటే ఏంటని అందరికీ తెలుసు. ఎంత హాట్‌గా ఉంది, ఎంత చల్లగా ఉంది, ఎంత వేడిగా ఉంది, ఇవి అన్ని టెంపరేచర్‌లో అర్థమవుతుంది. కానీ ఈ టెంపరేచర్ మెజర్ చేస్తున్నప్పుడు యూజ్ ఏంటి? చాట్ బాక్స్‌లో కొట్టండి కమ్ ఆన్. యూజ్ ఆఫ్ టెంపరేచర్ చేంజెస్. యూజ్ ఆఫ్ టెంపరేచర్ చేంజెస్ ఏంటని చెప్పండి? ఎక్కడ మెజర్ చేస్తాము టెంపరేచర్ చేంజెస్? మెజర్ చేస్తే ఏదైనా యూజ్ ఉందా మనకి? ఎందుకు మెజర్ చేయాలి చెప్పండి? కమ్ ఆన్ త్వరగా చాట్ బాక్స్‌లో కొట్టండి. ఐ వాంట్ అట్‌లీస్ట్ 5 పాయింట్స్. ఎందుకు మెజర్ చేయాలని? కమ్ ఆన్, కమ్ ఆన్. మీ అందరికీ ఒక ఆన్సర్ ఉంటుంది కదా! వచ్చి మీ టీచర్ దగ్గర చెప్పండి, లేకపోతే చాట్ బాక్స్‌లో కొట్టండి. కమ్ ఆన్. ఫస్ట్ ఎంత వేడిగా ఉంది, చల్లగా ఉందని చెప్తాము కదా! వెదర్ చేంజ్. రోజు సమ్మరా? ఇది వింటరా? అది ఎలా అర్థమవుతుంది? ఇలా టెంపరేచర్ మెజర్ చేస్తున్నప్పుడు అర్థమవుతుంది. సో, వెదర్ చేంజ్. వేరే ఎక్కడ మెజర్ చేస్తాము టెంపరేచర్? ఏసీ యూజ్ చేస్తారా మీరు? సినిమా హాల్స్‌లో, హోటల్‌లో, రెస్టారెంట్‌లో ఏసీ ఉంటుంది కదా! ఆ ఏసీలో ఎలా కనిపిస్తుంది? 26 డిగ్రీ సెల్సియస్ లేకపోతే 20 డిగ్రీ సెల్సియస్ అలా పెడతాము కదా టెంపరేచర్. సో, ఎయిర్ కండిషనర్స్. అవునా కదా! ఇవి అన్నీ నోట్ డౌన్ చేసుకోండి త్వరగా. వేర్ డు వి మెజర్ టెంపరేచర్ చేంజెస్ అంటే ఎందుకు మెజర్ చేయాలి? ఎందుకు చేయాలని మీకు అర్థమైతే మాత్రమే కదా మీరు చదువుతారు. లేకపోతే ఎందుకు చదువుతున్నాము ఇవి అన్నీ. సో, కమ్ ఆన్. ఫస్ట్ వెదర్ చేంజ్‌కి యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఎయిర్ కండిషనర్స్. ఇలాంటి ఎగ్జాంపుల్ ఇవ్వండి. కమ్ ఆన్ చాట్ బాక్స్‌లో కొట్టండి. యెస్. వేరెక్కడ యూజ్ చేస్తాము టెంపరేచర్ చేంజెస్? ఇప్పుడు ఇండక్షన్ స్టవ్ యూజ్ చేస్తున్నాము కదా! ఇండక్షన్ స్టవ్. ఆ స్టవ్‌లో కూడా టెంపరేచర్ సెట్ చేయొచ్చు. వాటర్ అంటే 100 డిగ్రీ అని పెట్టొచ్చు. అవి అన్ని టెంపరేచర్ చేంజెస్. అవునా కదా! దట్ ఈస్ వన్ మోర్ అప్లికేషన్. నెక్స్టు ఎవరికి కార్స్ అంటే చాలా ఇష్టం. కార్స్ ఉంది కదా! కార్స్, స్కూటీ, బైక్ ఇవి అన్ని ఎవరికిష్టం? ఖచ్చితంగా అందరికి ఇష్టం కదా! సో, ఆ కార్‌లో కూడా ఎంజిన్ ఉంటుంది. ఎంజిన్ హీట్ అవుతుందని చెప్తారు కదా! సో, ఆటోమొబైల్ అంటే ఏంటి? జస్ట్ కార్స్ అండ్ వెహికల్స్. ఇలాంటి వెహికల్స్‌లో కూడా చూస్తాం. వేర్ దేర్ ఈస్ హీట్. సో, ఇప్పుడు అర్థమైందా మీకు టెంపరేచర్ అంటే ఎక్కడ చేంజ్ అవుతుంది? ఎక్కడ యూజ్ చేస్తామని? అప్పుడే కదా మీరు చదువుతారు. లేకపోతే ఎందుకు చదువుతున్నాం మ్యామ్ అని నన్ను అడుగుతారు కదా! ఓకే. సో, ఇవి అన్నీ అర్థమైంది. మీ మైండ్‌లో కూడా కొన్ని ఆన్సర్స్ ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి. ఎక్కడెక్కడ యూజ్ చేస్తామని ఇక్కడ మెన్షన్ అయింది. ఫస్ట్ వన్ ఇదేంటి? వాట్ ఈస్ దిస్? దిస్ వన్. ఫస్ట్ వన్. ఇది వెదర్ చేంజ్. వెదర్ చేంజ్‌లో యూజ్ అవుతుంది. సమ్మరా? వింటరా? ఎలా ఉంది టెంపరేచర్? సపోజ్ మన భూమిలో, ఎర్త్‌లో టెంపరేచర్ పెరిగిపోతే దానికి ఒక వర్డ్ చెప్తారు. ఏమంటారు? హీటింగ్ అనరు. నేనొక క్లూ ఇస్తా. గ్లోబల్ డాష్. ఆ వర్డ్ ఏంటి? సపోజ్ భూమిలో, ప్రకృతిలో
టెంపరేచర్ పెరిగిపోతున్నప్పుడు లేకపోతే ఎక్కువ అయిందంటే దానికి ఒక వర్డ్ చెప్తారు. ఆ వర్డ్ ఏంటి? గ్లోబల్ ఏంటి ఆ వర్డ్? చెప్పండి త్వరగా. కమాన్ త్వరగా చెప్పండి. యెస్, దట్ ఈస్ కాల్డ్ గ్లోబల్ వార్మింగ్. సో అలాంటి టెంపరేచర్ ఎలా మెజర్ చేస్తారు? యూసింగ్ ద డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్ ఆర్ హీట్. నెక్స్ట్ వన్ ఇదేంటి? ఏసీ. ఏసీ యూస్ చేస్తున్నప్పుడు కూడా వీఆర్ యూసింగ్ దిస్ టెంపరేచర్ చేంజ్. ద థర్డ్ వన్, ఇప్పుడు అంటార్క్టికా. ఈ ప్లేస్ ఎప్పుడైనా విన్నారా మీరు? అంటార్క్టికాలో వెళ్తే చాలా చల్లగా ఉంటుంది, ఫుల్ స్నో, ఐస్ ఉంటాయి. అలా ఉన్నప్పుడు వాట్ ఈస్ ద టెంపరేచర్? వాట్ ఈస్ ద టెంపరేచర్ ఆఫ్ దట్ ఐస్? వాట్ ఈస్ ద టెంపరేచర్ ఆఫ్ ద ప్లేస్? వాట్ ఈస్ ద టెంపరేచర్ ఆఫ్ ద స్నో? అక్కడ మెషర్ చేయడానికి కూడా టెంపరేచర్. నెక్స్ట్ చూడండి, జ్వరం ఉన్నప్పుడు నాకు జ్వరం ఉందంటే ఎలా అర్థమవుతుంది జ్వరం ఉందని? చూస్తే అర్థమవుతుందా? కాదు, థర్మోమీటర్ లో మెషర్ చేస్తాము కదా, థర్మోమీటర్ లో. సో దిస్ ఇస్ ఆల్సో అనదర్ అప్లికేషన్. ఫీవర్ ఉందా అని చూడడానికి టెంపరేచర్ చేంజ్ చాలా అవసరం. నెక్స్ట్ వన్, సన్ ఉంది కదా, సన్ ఉంది కదా. సన్ ఎంత హాట్ గా ఉంటుంది, అవునా కదా? సమ్మర్ లో ఇక్కడ ఉంటే కూడా ఈవెన్ వెన్ వీఆర్ హియర్ సో మచ్ ఫార్ అవే, ఎంత దూరంలో ఉన్నాము కానీ కూడా ఎంత హాట్ గా ఉంది. అంటే సన్ లో ఎంత టెంపరేచర్ ఉండొచ్చు? హౌ హాట్ ఇస్ ద సన్? సన్ ఎంత హాట్ గా ఉండొచ్చు? అలాంటి క్యాల్కులేషన్స్ కి టెంపరేచర్ డిఫరెన్స్ చూడాలి. అర్థమైందా మీకు? ఎస్. సో ఇప్పుడు ఎందుకు చదువుతున్నామని అర్థమైంది మీకు. నౌ లెట్ us గో టు ద మెయిన్ థింగ్. ఈ టెంపరేచర్ చేంజ్ ఎలా మెషర్ చేయాలి, ఎందుకు? ఆ క్వశ్చన్ ఆల్రెడీ ఆన్సర్ చేసాము. నెక్స్ట్ వన్, ఎలా? హౌ విల్ వి మెషర్ టెంపరేచర్ చేంజ్? నేను ఇప్పుడే కదా చెప్పాను, జ్వరం ఉంటే ఎలా మెషర్ చేస్తామో చెప్పండి. జ్వరం ఉంటే ఎలా మెషర్ చేస్తాము? యూసింగ్ అ థర్మోమీటర్. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ ఇస్ యూసింగ్ అ థర్మోమీటర్. ఇది ఒక థర్మోమీటర్. థర్మోమీటర్ కి కొన్ని పార్ట్స్ ఉన్నాయి. థర్మోమీటర్ అని చెప్తే మాత్రం చాలదు, థర్మోమీటర్ లో ఏముందని అర్థం చేసుకోవాలి కదా. దీస్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ అ థర్మోమీటర్. పార్ట్స్ ఆఫ్ అ థర్మోమీటర్. వెరీ గుడ్. నౌ లెట్ us క్విక్లీ అండర్స్టాండ్ హియర్. బల్బ్. ఫస్ట్ వన్ ఏంటి? ఓకే, ఇప్పుడు ఫస్ట్ నేను ఫుల్ స్క్రీన్ లో పెట్టి మీకు చూపిస్తాను. ఓకే, ఫస్ట్ ఏంటి? బల్బ్. బల్బ్ అంటే ఏంటి? అది ఒక స్టార్ట్, దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ మెషరింగ్ టెంపరేచర్. ఆ బల్బ్ ఉంటే మాత్రమే టెంపరేచర్ ఎంత అని అర్థమవుతుంది. నెక్స్ట్ వన్ ఇస్ కాల్డ్ కింగ్. కింగ్. థర్డ్ వన్ ఇస్ మెర్కురీ. థర్మోమీటర్ లోపల ఒక లిక్విడ్ ఉంటుంది, ఆ లిక్విడ్ ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది, అప్పుడే టెంపరేచర్ అర్థమవుతుంది. ఆ కెమికల్ కి పేరు మర్కురీ. మర్కురీ. అది ఎలా ఉంటుంది? ఇక్కడ లోపల ఉంటుంది, ఇలాంటి లైన్ చూస్తున్నారు కదా, అలా లైన్, అది మెర్కురీ. సో కింక్ అంటే ఏమంటే, మెర్కురీ ఒక కెమికల్ లోపల ఉంది, కింక్ లేదంటే ఏమవుతుంది? మెర్కురీ అన్ని బయటికి వస్తుంది. సో ఈ కింక్ ఉంటే మాత్రమే ఈ మెర్కురీ లెవెల్ కింద పోవదు. దట్ ఈస్ లైక్ అ బార్డర్. బార్డర్స్ ఉంటాయి కదా, బార్డర్, దాని కింద పోవదు మెర్కురీ. సో దట్ ఈస్ మెర్కురీ. నెక్స్ట్ వన్ ఇస్ సెల్సియస్ స్కేల్. సెల్సియస్ స్కేల్ అంటే ఎంత టెంపరేచర్ అని అర్థం చేసుకోవాలి కదా. సరే, మెర్కురీ ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది, అప్పుడు యూస్ ఏంటి? ఎంత ఇంక్రీజ్ అవుతుంది, ఎంత డిక్రీజ్ అవుతుంది, అది ఫస్ట్ అర్థం అవ్వాలి కదా. దట్ ఈస్ కాల్డ్ సెల్సియస్ స్కేల్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మర్కురీ ఉంది. మెర్కురీ ఎక్కడ ఉంది? ఇప్పుడు టిఫిన్ బాక్స్ లో టిఫిన్ పెడుతున్నలాగా మెర్కురీ పెట్టొచ్చా దాంట్లో? నో, దర్ ఇస్ ఎ స్పెసిఫిక్ ట్యూబ్. ఒక ట్యూబ్ ఉంటుంది, చాలా థిన్ ట్యూబ్. ఎలా ఉంటుంది? థిన్ ట్యూబ్. ఆ థిన్ ట్యూబ్ కి పేరు క్యాపిలరీ ట్యూబ్. ఆ క్యాపిలరీ ట్యూబ్ లోపల మెర్కురీ ఉంటుంది. లాస్ట్ స్టెమ్ అంటారు. స్టెమ్ అంటే అవుటర్ కవరింగ్, అంటే మెర్కురీ లోపల ఉంది కదా, సో బయట ఒక కవరింగ్ ఉండాలి, దాన్ని స్టెమ్ అంటారు. ఏమంటారు? స్టెమ్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు త్వరగా నోట్ డౌన్ చేసుకుందామా? బల్బ్ అంటే ఏంటి?
టిప్ ఆఫ్ థర్మోమీటర్. కమాన్, త్వరగా నోట్ డౌన్ చేసుకోండి. టిప్ ఆఫ్ థర్మోమీటర్ ఇస్ కాల్డ్ బల్బ్. నెక్స్ట్ కింక్. కింక్ ఇస్ బార్డర్ ఫార్ మెర్కురీ. ఎందుకంటే బార్డర్ ఫర్ ద మెర్కురీ. మెర్కురీ అంటే ఏంటి? కెమికల్ ఇన్సైడ్ ద థర్మోమీటర్. The chemical inside the thermometer. Next, Celsius scale. Celsius scale అంటే tells the temperature, gives the temperature. It is the measure of temperature. Very good. Capillary tube అంటే ఏంటి? Thin tube for mercury. Mercury ఉంది కదా, అది ఎక్కడ ఉంది? ఇలాంటి ఒక థిన్ ట్యూబ్ లో ఉంది. నెక్స్ట్ స్టెమ్. స్టెమ్ అంటే అవుటర్ కేసింగ్, లేకపోతే అవుటర్ కవరింగ్ అని రాసుకోండి. అవుటర్ కవరింగ్ ఆఫ్ థర్మోమీటర్. ఓకే, త్వరగా నోట్ డౌన్ చేసుకోండి. అర్థమవుతుంది కదా మీకు? చాలా ఈజీ. జ్వరం ఉన్నప్పుడు ఈజీగా మెషర్ చేయొచ్చు యూసింగ్ ద థర్మోమీటర్. అందరూ చూసాము ఇలాంటి థర్మోమీటర్స్. ఎస్ ఆర్ నో? ఓకే, నోట్ డౌన్ చేసుకున్నారా మీరు? నెక్స్ట్ వెళ్దామా? ఓకే, నెక్స్ట్ నేను త్వరగా మీకు ఒక సిమ్యులేషన్ చూపిస్తాను థర్మోమీటర్ కి. ఇక్కడ ఏముంది నా దగ్గర? దీన్ని ఒక గ్లాస్ వెసల్ తీసుకుంటున్నాను. చూసారా? ఒక గ్లాస్ వెసల్ తీసుకున్నాను. ఆ గ్లాస్ వెసల్ లోపల వాటర్ ఉంది. ఏముంది? వాటర్. దర్ ఇస్ వాటర్. ఓకే, ఇప్పుడు నేను నెక్స్ట్ థర్మోమీటర్ తీసుకొని దాని లోపల పెడతాను. థర్మోమీటర్ మెషర్ చేస్తుంది కదా, ఎలా మెషర్ చేస్తుంది? అన్ని లోపల ఉండాలి. అంటే యోర్ బల్బ్ షుడ్ బి ఇన్సైడ్. బల్బ్ అంటే టిప్ షుడ్ బి ఇన్సైడ్. కింక్ ఆల్సో షుడ్ బి ఇన్సైడ్. ఇప్పుడు నేను బర్నర్ అంటే ఏంటి? ఇక్కడ నుంచి ఫైర్ వస్తుంది, హీట్ వస్తుంది. ఇప్పుడు నేను ఈ వాటర్ ని హీట్ చేస్తాను. ఏం చేస్తాను? హీట్. ఐఎమ్ గోయింగ్ టు హీట్ దిస్ వాటర్. వెరీ నైస్. కెన్ యూ సీ దట్ ద వాటర్ ఇస్ గెటింగ్ హీటెడ్? కొంచెం పేషెంట్ గా ఉండి చూద్దామా ఏమవుతుందని. కెన్ వి బి లిటిల్ పేషెంట్? చూద్దాం ఇప్పుడు ఏమవుతుంది. హీట్ అవుతున్నప్పుడు మర్కరీకి ఏమవుతుంది? పైకి వెళ్తుందా, కింద వస్తుందా? చాట్ బాక్స్ లో కొట్టండి. కమాన్. ఓకే, చూడండి ఇక్కడ టెంపరేచర్ ఇంక్రీస్ అయింది. 40 degrees వచ్చింది. ఫస్ట్ 30 degrees ఉంది, నెక్స్ట్ ఇప్పుడు 40 degrees వచ్చింది. ఓకే, నౌ లెట్ us see what will happen. ఇంక్రీజ్ చేస్తున్నాము హీటింగ్. we are going to continuously heat it more and more and more. ఓకే, ఇది హీట్ అవుతున్నప్పుడు సైడ్ లో దీన్ని కొంచెం చదువుతామా? చూస్తున్నారు కదా మీరు? ఓకే, by the time it is heating, quickly let us go and learn one more thing. ఓకే, థర్మోమీటర్స్ లో కూడా కొన్ని టైప్స్ ఉన్నాయి. ఏమున్నాయి? కొన్ని టైప్స్ ఆఫ్ థర్మోమీటర్స్ ఉన్నాయి. హౌ మెనీ టైప్స్? 3 types of thermometer. Okay, some people are telling in chat box that they want to see this. Okay, fine. చూద్దాం. Now let us see what happens. ఇక్కడ టెంపరేచర్ 70 degrees వచ్చింది. ఇప్పుడు ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత ఏమవుతుంది? వాటర్ లో టెంపరేచర్ ఎక్కువ అయిందంటే ఆవిరి అంటే ఏంటి? స్టీమ్ షుడ్ స్టార్ట్ టు కమ్. అవునా కదా? దర్ షుడ్ బి స్టీమ్. లెట్స్ సీ వస్తుందా అని చూద్దాం. ఓకే, ఏం రావాలి? స్టీమ్. ఇప్పుడు 70 degrees. నెక్స్ట్ ఏమవుతుంది? 100 degrees అవుతుంది. అంటే వాటర్ ఇస్ గోయింగ్ టు స్టార్ట్ బాయిలింగ్. ఓకే, నౌ లెట్ us see what happens. This is called boiling. వాటర్ బాయిల్ అవుతుంది. ఇప్పుడు చూసారు కదా టెంపరేచర్ ఎలా మెషర్ చేయాలని. You've seen how to measure the temperature. Very nice. Now let us go and learn what are the types of thermometer. 3 types of thermometer ఉన్నాయి. అంటే నార్మల్ గా జ్వరం చూస్తున్నాం కదా,
ఆ జ్వరం మెషర్ చేస్తున్న థర్మామీటర్ తీసుకొని వెదర్ చేంజ్ మెషర్ చేయొచ్చా? ఎస్ ఆర్ నో? వీ కెనాట్ మెషర్ ద చేంజ్. సో ఒక థర్మామీటర్ కి ఒక రేంజ్ ఉంది. ఇట్ హ్యాస్ అ రేంజ్. క్లినికల్ థర్మామీటర్ కెన్ మెషర్ ఓన్లీ 35 to 42 degrees Celsius. Note down, note down. Clinical thermometer can measure only 35 to 42 degrees Celsius. నెక్స్ట్ లాబొరేటరీ థర్మోమీటర్. లాబొరేటరీ థర్మోమీటర్ అంటే ఎక్కడ యూజ్ చేస్తామో చెప్పండి త్వరగా చాట్ బాక్స్ లో. We will use. Where can we use? We can use this for all other purposes. అంటే ఇప్పుడు సపోజ్ ఐస్ మెషర్ చేయాలి. ఐస్ కి టెంపరేచర్ ఏంటి? 0 డిగ్రీ సెల్సియస్. దాన్ని ఎలా మెషర్ చేస్తాము? సో లాబొరేటరీ థర్మోమీటర్ విల్ మెషర్ -10 to 110 degrees Celsius. -10 to 110. ఈ రేంజ్ అని చాలా ఇంపార్టెంట్. నోట్ డౌన్ చేసుకుంటున్నారు కదా మీరు? ఓకే, -10 to 110 degrees Celsius. నెక్స్ట్ ఇప్పుడు క్లినికల్ థర్మోమీటర్ లోపల ఏముంది? మర్కురీ ఉంది. కానీ మర్కురీ చాలా డేంజరస్. సో మర్కురీ లేకుండా ఒక టైప్ ఆఫ్ థర్మోమీటర్ ఉంది. దాన్ని డిజిటల్ థర్మోమీటర్ అంటాము. నో మర్కురీ. దిస్ హ్యాస్ నో మర్కురీ. ఇక్కడ చూడండి డిజిటల్ థర్మోమీటర్ ఎలా ఉందని. వెరీ నైస్. విశ్వేశ్వరాయపురం, యూ హ్యావ్ గివెన్ కరెక్ట్ ఆన్సర్. గుంటూరు, వెరీ నైస్. సో దిస్ ఇస్ అ డిజిటల్ థర్మోమీటర్ వేర్ డైరెక్ట్ గా టెంపరేచర్ వస్తుంది. మర్కురీ ఎక్కడ ఉంది, మర్కురీ లెవెల్ ఎక్కడ ఉందని చూడడానికి అవసరం లేదు. డైరెక్ట్ గా టెంపరేచర్ వస్తుంది. ఎందుకు అది యూజ్ చేస్తున్నాము? వై వీఆర్ యూసింగ్? బికాస్ మర్కురీ ఇస్ టాక్సిక్. టాక్సిక్ అంటే ఏంటి? పాయిజనస్. మర్కురీ ఇస్ వెరీ టాక్సిక్. మంచిది కాదు అది. సో వీ విల్ యూజ్ దిస్ టైప్ ఆఫ్ డిజిటల్ థర్మోమీటర్స్. I hope you have noted down everything. అర్థమైంది కదా మీకు? Now let us go to see different types of heat transfer. టెంపరేచర్ ఉంది, హీట్ ఉంది. చల్లగా ఉంటే హాట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి, హాట్ ఉంటే చల్లగా అవుతుంది. కానీ ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందని ఇప్పుడు దుర్గా మ్యామ్ మీకు చెప్తారు. ఎస్ దుర్గా మ్యామ్. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మేడం చెప్పారు కదా థర్మామీటర్ గురించి, అందరూ నోట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. ఒక ఐడియా అయితే వచ్చింది మీకు. థర్మామీటర్స్ ఏంటి, అసలు టైప్స్ ఏంటి, దాంట్లో ఏ మెర్క్యూరీ అని యూజ్ చేస్తున్నామని చెప్పి తెలిసింది. అవునా? ఓకే. మనం ఏం చేస్తున్నాము, ఎప్పటిలానే మన క్లాస్ స్టార్ట్ చేసుకునే ముందు ఒక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకుంటున్నాం కదా. సో ఫస్ట్ నేనేం చేస్తానంటే మీకు ఒక ఫోటో చూపిస్తాను. ఆ ఫోటోలో ఉన్న ఆయన ఎక్కడన్నా చూసారేమో చెప్పండి. కనిపిస్తోందా అందరికి? ఒక ఫోటో అయితే కనిపిస్తోంది మీ ముందు. ఏంటి, ఎవరైనా గెస్ చేయగలరా ఎవరు ఈయన అన్నది? నాకు తెలిసి చూసారా, ఇక్కడ మీకు పువ్వు కూడా ఉంది ఆయన కోట్ మీద. నాకు తెలిసి ఈజీగా గుర్తుపట్టే ఉంటారే. ఓకే, ఎవరు ఈయన అంటే అందరికీ తెలిసే ఉంటుంది, మర్చిపోయి ఉంటాం. ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఎవరు ఈయన అంటే భారతదేశపు మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారు. జవహర్ లాల్ నెహ్రూ. ఈయన్ని పిల్లలందరూ ముద్దుగా చాచాజీ అని పిలుస్తారు. గుర్తొచ్చిందా ఎవరికైనా? ఈయన పుట్టినరోజు సందర్భంగా మనము ఒక డేని నిర్వహించుకుంటున్నాము. ఎవరికైనా గుర్తొచ్చిందా? ఓకే. ఈయన జన్మదినం సందర్భంగా మనం పిల్లలంటే ఈయనకి చాలా ఇష్టం. ఈయనకి రోజా పువ్వులన్నా పిల్లలన్నా చాలా ఇష్టం. ఎందుకు అంటే ఇవాల్టి పిల్లలే ఏంటి అంటే రేపు భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది. అంటే వీళ్ళు ఎదిగి వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏంటి అన్నది వాళ్ళు చదువుకుంటేనే కదా మొత్తం వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. అందువల్ల ఈయనకి పిల్లలంటే చాలా ఇష్టం. ఈయన జన్మదినం నాడు మనము చిల్డ్రన్స్ డే జరుపుకుంటున్నాము. గుర్తొచ్చింది ఎవరికైనా? చిల్డ్రన్స్ డే ఎప్పుడు జరుపుకుంటున్నాం ఇంతకీ? తెలిస్తే చాట్ బాక్స్ లో పెట్టండి. ఇంతకీ ఎప్పుడు జరుపుకుంటున్నాం మనము? తెలిస్తే ఆన్సర్ చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి.
నవంబర్ 14th. వెరీ గుడ్. చిల్డ్రన్స్ డే జరుపుకుంటున్నాము. ఈయన ఎవరు అంటే ఒక రచయిత, అలాగే రాజకీయ నాయకుడు అని కూడా చెప్పుకోవచ్చు. ఈయన మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి ప్రధానమంత్రిగా పనిచేశారు. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు 1889 నవంబర్ 14న జన్మించారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని మనము చిల్డ్రన్స్ డే జరుపుకుంటున్నాం. ఓకే. ఓకేనా స్టూడెంట్స్? ఇవాళ మనం ఈయన గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మన టాపిక్ లోకి మనం ఎంటర్ అయిపోదాం. ఆల్రెడీ ఒక టాపిక్ మనకు తెలిసింది. ఆల్రెడీ మనం థర్మామీటర్స్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు నేను దేని గురించి చెప్తున్నాను అంటే మీకు ఒకసారి చూడండి, నేను దేని గురించి చెప్తున్నాను? ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్. నేను దేని గురించి చెప్తున్నాను మీకు? ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్, లేకపోతే హీట్ ట్రాన్స్ఫర్ అని కూడా చెప్తారు దీన్ని. ఏంటి మేడం అసలు హీట్ ట్రాన్స్ఫర్ అవ్వడం ఏంటి అని డౌట్ వచ్చిందా ఎవరికైనా? చెప్తున్నా చూడండి. వేడి అనేది ఉన్న స్థానం నుంచి ఒకదాని నుంచి ఇంకొక దానికి ట్రాన్స్ఫర్ అంటే మార్పు జరుగుతోంది. ఈ హీట్ ట్రాన్స్ఫర్ లేకపోతే ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అంటే మనము బెస్ట్ ఎగ్జాంపుల్, స్టవ్ మీద అమ్మ ఏం చేసిందంటే పాన్ పెట్టింది. మనం ఏం చేసాం? చూసుకోకుండా వెళ్ళి దాన్ని టచ్ చేసాం. ఏమవుతుంది? కింద బాయిలింగ్ ఉండడం వల్ల ఆ కింద హీట్ అప్లై చేయడం వల్ల ఏం జరిగింది? బాగా పాన్ అనేది వేడెక్కింది. చూసుకోకుండా జస్ట్ మనం టచ్ చేసాం. దానివల్ల ఏమవుతుంది? మన చెయ్యి అనేది కాలింది. అవునా? హీట్ అక్కడ ట్రాన్స్ఫర్ అయింది. ఎలా ట్రాన్స్ఫర్ అయింది ఏంటి అంటే హీట్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ హాటర్ బాడీ టు కోల్డర్ బాడీ. ఎగ్జాంపుల్ అర్థమైందా? హాటర్ బాడీ నుంచి కోల్డర్ బాడీకి హీట్ ట్రాన్స్ఫర్ అయ్యింది అని చెప్పాము. ఎలా అయింది? బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఫ్రైయింగ్ పాన్. మనం ఒకవేళ హీట్ మీద ఉన్నటువంటి ఫ్రైయింగ్ పాన్ కనుక టచ్ చేస్తే ఏమవుతుంది? వెంటనే దానికి ఉన్న వేడి అనేది మన చేతులకు వస్తుంది. మనకి జనరల్ లైఫ్ లో ఎగ్జాంపుల్స్ ఇవి చాలా చూస్తూ ఉంటాం. ఐస్ ఉంది, ఐస్ క్యూబ్స్ ఉన్నాయి, చేతిలో పెట్టుకున్నాము. కొంతసేపటికి ఏమవుతుంది? ఐస్ క్యూబ్స్ చల్లదనం మొత్తం చేతికి పట్టి ఆ ప్రదేశం అంతా వెచ్చగా అవుతుంది. సో హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఎలా చెప్తున్నారు అంటే హీట్ అనేది హాటర్ బాడీ నుంచి కోల్డర్ బాడీకి ట్రాన్స్ఫర్ అవుతోంది. దట్ ఈస్ కాల్డ్ అ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ అని చెప్తారు. ఓకే మేడం, హీట్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి అంటే వేడిగా ఉన్న దాని నుంచి చల్లగా మారుతుంది అని చెప్తారు. దీంట్లో మనకు వచ్చేసరికి 3 టైప్స్ గా ఉన్నాయి. ఏంటా 3 టైప్స్? కండక్షన్, కన్వెక్షన్, అలాగే లాస్ట్ వన్ రేడియేషన్. ఓకే, హీట్ ట్రాన్స్ఫర్ గురించి చూసాము. దాని తర్వాత ఈ మూడిటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ చూడండి, ఈ కండక్షన్, కన్వెక్షన్, ఈ రేడియేషన్ కి ఒక స్టోరీ చెప్తాను నేను మీకు. ఏంటి ఆ స్టోరీ అంటే రియా అనే ఒక అమ్మాయి, సపోజ్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నాకు మార్నింగ్ లేచిన వెంటనే ఏమైందంటే సూప్ తినాలనిపించింది. ఓకే, సపోజ్ రియా అనే అమ్మాయికి సూప్, ఒక హాట్ సూప్ తినాలనిపించింది. మనకి ఏదైనా జలుబు Radiation. You just give me a minute, I will just share the screen. Okay, I hope I am audible.
So ma'am is telling about what is conduction, convection and radiation, isn't it? Okay. So quickly let us just see what is the difference between conduction, convection and radiation. Before that, I am going to show you one small thing. Small simulation. ఓకే, ఇక్కడ చూడండి ఏముంది. ఇక్కడ ఒక హాట్ వాటర్ ఉంది, పక్కనలో మెటల్, ప్లాస్టిక్ అండ్ ఇది వుడ్. వాట్ ఇస్ దిస్? వుడ్. సో అన్ని నేను లోపలికి పెడతాను, లోపల పెడతాను ఈ వాటర్ లోపల. నెక్స్ట్ వుడ్. ఓకే, పెట్టాను నేను. 2 minutes అవుతుంది. తర్వాత వీఆర్ గోయింగ్ టు టచ్ ఇట్. ఎస్, సారీ ఫర్ ద టెక్నికల్ ఫాల్ట్. సారీ టీచర్, సారీ స్టూడెంట్స్. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది? అన్ని టచ్ చేస్తున్నారు, తాకుతున్నారు. ఇప్పుడు దేన్ని టచ్ చేస్తే హాట్ గా ఉంటుందని చెప్పండి. స్టీలా, ప్లాస్టికా, వుడ్డా? దేన్ని టచ్ చేస్తే హాట్ గా ఉంటుంది? ఓకే, సో మెటల్ ని టచ్ చేస్తే చాలా హాట్ గా ఉంటుంది. వుడ్ టచ్ చేస్తే అది హాట్ గా ఉండదు. నెక్స్ట్ ప్లాస్టిక్, దాన్ని టచ్ చేస్తే స్లైట్లీ హాట్, నాట్ వెరీ హాట్, వెరీ స్లైట్లీ హాట్. మెటల్లో చాలా ఫాస్ట్ గా హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, దాన్ని ఏమంటాము? కండక్షన్ అంటాము. కానీ ప్లాస్టిక్ లో లేకపోతే వుడ్ లో అంత ఫాస్ట్ గా ఉండదు, సో దాన్ని ఇన్సులేటర్స్ అంటాము. సో మెటల్స్ ఆర్ కండక్టర్స్ అండ్ అదర్స్ ఆర్ ఇన్సులేటర్స్. ఎస్, కెన్ వి క్విక్లీ రైట్ దట్ డౌన్? ఓకే, can we quickly write it down? Metals are conductors and plastic or wood అవి ఏంటి? ఇన్సులేటర్స్. వెరీ గుడ్. ఇప్పుడు కండక్టర్స్ ఉన్నాయి. ఓకే, కండక్టర్స్ లో ఎలా కండక్ట్ అవుతున్నాయి, హీట్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది? వెరీ నైస్. మెటల్, మెటల్, మెనీ పీపుల్ హ్యావ్ టోల్డ్ మెటల్. Okay, now we are going to see how this conductance is going to happen. How this conductance is going to happen. Very good. One second. How the conductance is going to happen? Anyone can tell me? Conductance ki main for conducting or for a conductor main important ఏంటని ఎవరు చెప్తారో నాకు చెప్పండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? ఇంపార్టెంట్ గా ఒక విషయం ఉంది, అది ఏంటి? వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ కండక్షన్? ఇప్పుడు మ్యామ్ ఆల్రెడీ చెప్పారు. ఓకే, స్క్రీన్ కనిపిస్తుందా మీకు? ఓకే, సో ఇప్పుడు ఒక రాడ్ ఉంది, దాంట్లో ఆటమ్స్ ఉంటాయి. ఆటమ్స్ ఎలా ఉండాలి? వన్స్ వీఆర్ గివింగ్ ద హీట్, ఇప్పుడు చూడండి నేను హీటింగ్ స్టార్ట్ చేశాను, చూడండి ఆటమ్స్ ఎలా పోతున్నాయని, చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాయి. ఎస్, దే ఆర్ గోయింగ్ వెరీ ఫాస్ట్. వెరీ గుడ్. నౌ స్టీల్ రాడ్, ఇక్కడ కూడా హీటింగ్ చేస్తున్నాను. వాట్ ఈస్ హ్యాపెనింగ్? వెరీ నైస్, ఇట్ ఈస్ హీటింగ్. దెన్ లాస్ట్ ఐఎమ్ గోయింగ్ టు లుక్ ఫార్ వుడ్. ఏమవుతుంది ఇప్పుడు? హీటింగ్ స్టార్ట్ చేసినప్పుడు హీట్ అవుతుంది, కానీ ఇక్కడ చూడండి ఎంత స్లోగా హీట్ అవుతుందని. ఇట్ ఈస్ షో గోయింగ్ వెరీ 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 స్లోలీ. సో కండక్షన్ లో ఎలా అవుతుందంటే డైరెక్ట్ కాంటాక్ట్. ఎలా అవుతుంది? డైరెక్ట్ కాంటాక్ట్. వెరీ గుడ్. కండక్షన్ కి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డైరెక్ట్ కాంటాక్ట్. ఏం డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వాలి? డైరెక్ట్ కాంటాక్ట్ బిట్వీన్
heat source and object. Heat source and object direct గా కాంటాక్ట్ లో ఉండాలి. అంటే హీట్ సోర్స్ షుడ్ టచ్ ద ఆబ్జెక్ట్. ఇప్పుడు స్టవ్ ఉంది, ప్యాన్ ఉంది, దానికి పైన చేతులని పెడితే మనకి హాట్ గా ఫీల్ అవుతుందా? అలా అవదు. సో ఇట్ హ్యాస్ టు బి డైరెక్ట్లీ ఇన్ కాంటాక్ట్. అర్థమైందా? వెరీ గుడ్. నౌ వీఆర్ గోయింగ్ టు గో ఫర్ ద సెకండ్ వన్ విచ్ ఇస్ కన్వెక్షన్. కన్వెక్షన్ కి ఒక మెయిన్ థింగ్ ఉంది. ఇప్పుడు చూడండి, ఒక మాలిక్యూల్ కింద వచ్చింది, హీట్ సోర్స్ తాకింది, పైకి వెళ్ళింది. నెక్స్ట్ వచ్చింది, పైకి వెళ్ళింది, మళ్ళీ కింద వస్తుంది. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫార్ కన్వెక్షన్ ఇస్ లేయర్స్ ఆఫ్ హీటింగ్. ఏమవుతుందంటే, ఒక లేయర్ ఉంది, మన స్టవ్ ఉంది, స్టవ్ కి పైన ఒక లేయర్ ఉంది. ఆ లేయర్ ఫస్ట్ హాట్ గా అవుతుంది. హాట్ అయితే ఏమవుతుంది? అది పైకి పోతుంది. ఇఫ్ ఇట్ ఇస్ హాట్, అది పైకి పోతుంది. నెక్స్ట్ ఒక లేయర్ వస్తుంది, అది ఎలా ఉంటుంది? చల్లగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చి హీట్ సోర్స్ తాకుతుంది, మళ్ళీ అది హీట్ అవుతుంది, పైకి పోతుంది. సో అగైన్ అండ్ అగైన్ లేయర్స్ ఆఫ్ హీటింగ్ విల్ హ్యాపెన్. లేయర్స్ లో అయితే అది కన్వెక్షన్ అంటారు. ఎస్, లేయర్స్ ఆఫ్ హీటింగ్. దానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అది ఏమంటే, ఒక ఆబ్జెక్ట్ హాట్ గా ఉంటే అది లెస్ డెన్స్, అంటే డెన్సిటీ చాలా తక్కువ ఉంటుంది, అందుకే పైకి పోతుంది. సో డెన్సిటీ తక్కువ ఉంటే, హాట్ గా ఉంటే అది పైకి పోతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకుంటే చాలు. హాట్ గా ఉంటే అది లెస్ డెన్స్ గా ఉంటుంది, పైకి పోతుంది. దీన్ని కన్వెక్షన్ అంటాము. పైకి పోతే ఏమవుతుంది? మళ్ళీ చల్లగా అవుతుంది. అది చల్లగా అయితే ఏమవుతుంది? చల్లగా అవుతుంది. అగైన్ ఎక్కువ డెన్సిటీ వస్తుంది, మళ్ళీ కింద వస్తుంది. అది అండర్స్టూడ్? ఇట్ విల్ ఫస్ట్ గో టు టాప్, తర్వాత ఇట్ విల్ లూజ్ ద హీట్ అండ్ అగైన్ ఇట్ విల్ ఫాల్ టు ద బాటమ్. దిస్ ఈస్ కాల్డ్ కన్వెక్షన్. అంటే హీటింగ్ విల్ హ్యాపెన్ ఇన్ లేయర్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రేడియేషన్. నెక్స్ట్ వన్ ఏంటి? రేడియేషన్. నెక్స్ట్ వన్ ఏంటి? రేడియేషన్. రేడియేషన్ కి చూద్దామా? ఇది అర్థమైంది కదా మీకు? నెక్స్ట్ వన్ వీఆర్ గోయింగ్ టు గో టు రేడియేషన్. రేడియేషన్ లో ఏమవుతుందంటే, ఇలా హీట్ సోర్స్ పక్కన ఉండడానికి అవసరమే లేదు. మైక్రోవేవ్ అవెన్ గురించి ఎవరైనా విన్నారా ఎప్పుడైనా? హ్యాస్ ఎనీవన్ హర్డ్ ఆఫ్ అ మైక్రోవేవ్ అవెన్? మైక్రోవేవ్ అవెన్ కేక్ అని చేస్తారు, ఎప్పుడైనా చూసారా మీరు? విన్నారా దాని గురించి? హ్యావ్ యు ఎవర్ హర్డ్ ఆఫ్ మైక్రోవేవ్ అవెన్? మైక్రోవేవ్ అవెన్ లో ఎలా అవుతుంది? లోపల పెడితే ఏమవుతుంది? దెర్ ఇస్ అ రేడియేషన్. సో దీనికి ఎలా అంటే, నో కాంటాక్ట్ బిట్వీన్ ఏంటి? బిట్వీన్ ఏంటి? సోర్స్ అండ్ ఆబ్జెక్ట్. హీట్ సోర్స్ అండ్ ఆబ్జెక్ట్. హీట్ అవుతుందంటే no need of contact between the heat source and the object. This is called as radiation. మళ్ళీ చెప్తున్నా, కండక్షన్ అంటే హీట్ సోర్స్ ఆబ్జెక్ట్ కాంటాక్ట్ లో ఉండాలి. నెక్స్ట్ కన్వెక్షన్ అంటే లేయర్స్ ఆఫ్ హీటింగ్ జరుగుతాయి. హాట్ గా ఉంటే పైకి పోతుంది. ఎందుకు పైకి పోతుంది? బికాస్ డెన్సిటీ చాలా తక్కువ ఉంది, సో పైకి పోతుంది. నెక్స్ట్ రేడియేషన్, విచ్ మీన్స్ దెర్ ఇస్ నో కాంటాక్ట్ బిట్వీన్ సోర్స్ అండ్ ఆబ్జెక్ట్, డైరెక్ట్ గా పోతుంది. అప్పుడు ఎలా? ఇక్కడ ఉంది కదా, చూడండి, హీట్ సోర్స్ ఇక్కడ ఉంది, ఇక్కడ చాలా దూరంలో ఉంది. నేను స్టార్ట్ చేశాను రేడియేషన్. హీట్ సోర్స్ ఇక్కడ ఉంది లెఫ్ట్ సైడ్ లో, ఆబ్జెక్ట్ నా రైట్ సైడ్ లో ఉంది. కానీ చూడండి ఆబ్జెక్ట్ కి టెంపరేచర్ ఎలా ఇంక్రీజ్ అవుతుందని. 23.7 or 24.3 ఎలా ఇంక్రీజ్ అవుతుంది? హీట్ సోర్స్ దాన్ని టచ్ కూడా చేయలేదు కదా, ఇట్స్ నాట్ ఈవెన్ టచింగ్. అప్పుడు ఎలా ఇలా అవుతుంది? బికాస్ రేడియేషన్ కి కాంటాక్ట్ లో ఉండడానికి అవసరమే లేదు. అర్థమైందా మీకు? ఎస్? ఓకే, నౌ సమ్వన్ టెల్ మీ, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హీట్ కన్వర్షన్స్ ఆర్ హీట్ ట్రాన్స్ఫర్? ఒకరు ఆల్రెడీ చాట్ బాక్స్ లో చెప్పారు,
హీట్ ట్రాన్స్ఫర్ గురించి. వెరీ గుడ్. ఆర్ ద 3 టైప్స్. ఓకే. వెరీ నైస్. కండక్షన్, కన్వెక్షన్ అండ్ రేడియేషన్. సూపర్. I hope my screen is visible. Okay, now I want you people to again tell me what are the applications of each. Applications. की application. Conduction की application. Can someone tell me conduction की application? కండక్షన్ కి అప్లికేషన్ ఆల్రెడీ చూసాము. మ్యామ్ ఆల్రెడీ మీకు చెప్పారు కదా ఒక అప్లికేషన్. హీటింగ్ ఆఫ్ పాన్స్, కుకింగ్. వెరీ గుడ్. ఇది ఒక ఇంపార్టెంట్ అప్లికేషన్. నెక్స్ట్ కన్వెక్షన్. అప్లికేషన్ చెప్పండి ఎవరైనా. దీనికి అప్లికేషన్ ఎక్కడ ఉంది? మీకు ఎప్పుడైనా ఈవినింగ్ అయితే చల్లగా ఉందని అనిపిస్తుందా? పీపుల్ ఫీలింగ్ దట్ ఈవినింగ్ అయితే చల్లగా ఉంది, మార్నింగ్ అంటే కొంచెం వేడిగా ఉందని ఎప్పుడైనా అనిపించిందా మీకు? హ్యావ్ యూ పీపుల్ హర్డ్ అబౌట్ ల్యాండ్ బ్రీజ్ ఆర్ సీ బ్రీజ్? ఎప్పుడైనా విన్నారా మీరు? ఎందుకు ఈవినింగ్ చల్లగా ఉంది చెప్పండి. ఇప్పుడు సపోజ్ నైట్ టైంలో సీ దగ్గర చల్లగా ఉంటే, బీచ్ దగ్గర చల్లగా ఉంటే ఏమవుతుంది? ల్యాండ్ దగ్గర వేడిగా ఉంటుంది. అప్పుడు ల్యాండ్ నుంచి సీకి బ్రీజ్ పోతుంది. ఎందుకు పోయింది? ఎందుకు పోతుంది? ఎందుకు పోతుంది అలా? బికాస్ ఇట్ ఇస్ లెస్ డెన్స్. హాట్ గా ఉంటే లెస్ డెన్స్, సో అది చాలా ఈజీగా మూవ్ అవుతుంది. సో కన్వెక్షన్ కి మెయిన్ ఎగ్జాంపుల్ ల్యాండ్ బ్రీజ్ అండ్ సీ బ్రీజ్. నెక్స్ట్ రేడియేషన్. రేడియేషన్ కి ఎగ్జాంపుల్ చెప్పండి. రేడియేషన్ కి ఎగ్జాంపుల్ మైక్రోవేవ్ ఓవెన్. మైక్రోవేవ్ ఓవెన్ ఒక మెయిన్ ఎగ్జాంపుల్. తర్వాత నెక్స్ట్ రేడియేషన్ కి వేరేంటి యూస్? వేరేంటి యూస్? సన్లైట్. సన్ ఎక్కడ ఉంది? ఎంత దూరంలో ఉంది, కానీ మీకు ఫీల్ అవుతుంది కదా. సో సన్లైట్ కి రేడియేషన్స్ ఉన్నాయి. ఆ సన్ రేడియేషన్ విల్ మేక్ యూ ఫీల్ వెరీ హాట్. ఇవి అన్ని అప్లికేషన్స్ ఆఫ్ కండక్షన్, కన్వెక్షన్ అండ్ రేడియేషన్. త్వరగా నోట్ డౌన్ చేసుకోండి మీరు. ఎస్, కమ్ ఆన్, నోట్ డౌన్. ఇప్పుడు దానికి ముందు ఒక ఇంపార్టెంట్ విషయం చూద్దామా. థర్మోమీటర్ ఉంది. ఎస్, వీ హ్యావ్ ద థర్మోమీటర్. వీ హ్యావ్ టు నో హౌ టు యూజ్ దిస్ థర్మోమీటర్. అవునా కదా? హౌ టు యూజ్ దిస్ థర్మోమీటర్. థర్మోమీటర్ ఎలా యూజ్ చేయాలి? హౌ టు యూజ్ థర్మోమీటర్. థర్మోమీటర్ గురించి చూసాము. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ గురించి చూసాము. హౌ టు యూజ్ థర్మోమీటర్. థర్మోమీటర్ కి ఫస్ట్ పాయింట్ ఏమంటే ఇట్ షుడ్ టచ్ ది ఆబ్జెక్ట్. టచ్ అంటే ఏ టచ్ చేయాలి? ఫుల్ థర్మోమీటర్ లోపల పెట్టాలా? అంటే ఫీవర్ ఉంది, జ్వరం ఉంది, మనము చూస్తున్నాము,
అప్పుడు ఎలా చూస్తాము జ్వరం ఉందా అంటే జ్వరం ఉందా అని వి విల్ నాట్ ఈట్ దట్ థర్మోమీటర్ అవునా కదా థర్మోమీటర్ ఫుల్ మన మౌత్ లోపలికి పెట్టము కదా జస్ట్ టిప్ మాత్రమే కదా పెడతాము సో ఇట్ షుడ్ టచ్ ది ఆబ్జెక్ట్ అంటే బల్బ్ మెయిన్ గా బల్బ్ అండ్ కింగ్ షుడ్ టచ్ ది ఆబ్జెక్ట్ వెరీ గుడ్ నెక్స్ట్ ఒక థర్మోమీటర్ చూస్తున్నప్పుడు ఒక థర్మోమీటర్ స్ట్రైట్ గా పెట్టాను నేను ఇలా స్ట్రైట్ గా పెట్టాను ఈ సైడ్ నుంచి చూస్తే డిఫరెంట్ గా ఉంటుంది టెంపరేచర్ ఈ సైడ్ నుంచి చూస్తే డిఫరెంట్ గా ఉంటుంది అలా చూడకూడదు ఎలా చూడాలి ఐ లెవెల్ అంటే థర్మోమీటర్ ఉంటే థర్మోమీటర్ మన ఐ లెవెల్లో మాత్రమే ఉండాలి ఓన్లీ దెన్ వీ క్యాన్ బీ కరెక్ట్ సపోజ్ కరెక్ట్ గా చెప్పలేదంటే కరెక్ట్ గా చూడలేదంటే టెంపరేచర్ కరెక్ట్ గా చెప్పలేదంటే కరెక్ట్ గా చూడలేదంటే హౌ ఇట్ విల్ బి వీ విల్ గెట్ ఎర్రర్ దాన్ని ఏమంటాము ఎర్రర్ అలాంటి ఎర్రర్ రాకూడదంటే ఐ లెవెల్లో పెట్టి చూడాలి వెరీ గుడ్ వాట్ ఇస్ ద థర్డ్ పాయింట్ వీ షుడ్ బీ కేర్ఫుల్ విత్ మర్కురీ మర్కురీతో కేర్ఫుల్ గా ఉండాలి ఎందుకు నేను ఆల్రెడీ చెప్పాను వై వీ షుడ్ బి కేర్ఫుల్ విత్ మర్కురీ చెప్పండి వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ మర్కురీ బికాస్ మర్కురీ ఈస్ వెరీ 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 డేంజరస్ మర్కురీ ఈస్ వెరీ డేంజరస్ టాక్సిక్ అన్నాను టాక్సిక్ ఆర్ పాయిజనస్ we all know this word okay very good so we have learned all these things how to use a thermometer ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏమంటే ఇప్పుడు కండక్షన్ కన్వెక్షన్ రేడియేషన్ ఇవి అన్ని చూసాము ఇప్పుడు థర్మోమీటర్ లోపల ఉన్న కెమికల్ థర్మోమీటర్ టచ్ చేస్తే హీట్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది థర్మోమీటర్ లో ఏం జరుగుతుంది కండక్షనా కన్వెక్షనా రేడియేషనా చెప్పండి కండక్షన్ అవుతుందా కన్వెక్షన్ అవుతుందా రేడియేషన్ అవుతుందా ma'am? Yes. Ma'am, can I take the class or you continue, ma'am? Okay, you can take, ma'am. Just let them answer this question, then you can continue. Okay, sure, ma'am. Yeah. Come on, students. ఒక థర్మోమీటర్ లో ఏం జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి కండక్షనా కన్వెక్షనా రేడియేషనా గుర్తు పెట్టుకోండి బల్బ్ టచింగ్ ద సోర్స్ అంటే ఇప్పుడు నాకు జ్వరం ఉంది నేనే కదా సోర్స్ నేనే కదా నా టెంపరేచర్ కదా ఎక్కువ ఉంది సో సోర్స్ ఎవరు నేనే వెరీ గుడ్ కండక్షన్ జరుగుతుంది ఏం జరుగుతుంది కండక్షన్ ఎందుకంటే బల్బ్ ఇస్ ఇన్ కాంటాక్ట్ విత్ ద హీట్ సోర్స్ వెరీ గుడ్ ఓకే దుర్గా మ్యామ్ యూ కెన్ స్టార్ట్ మ్యామ్ ఓకే మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ సో సారీ స్టూడెంట్స్ మనం కండక్షన్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఏంటి హీట్ అనేది టచ్ చేయడం ద్వారా మనకి కండక్షన్ అనేది జరుగుతోంది అని చెప్పుకున్నాం అవునా దానికి ఎగ్జాంపుల్స్ ఏం చెప్పుకున్నాము అంటే గనక ఏదైనా స్టవ్ మీద మనకి ఒక పాన్ హీట్ చేస్తున్నప్పుడు దాంట్లో ఉన్న స్పూన్ టచ్ చేస్తే అది మనకి హీట్ ట్రాన్స్ఫర్ జరిగింది అని చెప్పాము ఓకేనా అది మనకి కండక్షన్ అలాగే కన్వెక్షన్ ఏం చెప్పుకుంటున్నాం మనము హీట్ అనేది ఎలా జరుగుతోంది అక్కడ హాట్ గా ఉన్నది వచ్చేసరికి మనకి రైజ్ అవుతోంది హాట్ గా ఉన్నది జస్ట్ ఏ మినిట్ నేను మీకు చూపిస్తాను హాట్ గా ఉన్నది ఏం జరుగుతుందంటే మనకి అక్కడ రైజ్ అవుతోందంట జస్ట్ ఏ మినిట్ ఓకే ఇక్కడ కన్వెక్షన్ కనిపిస్తోందా మీకు ఓకే ఇక్కడ ఎలా ఉంది మనకి జస్ట్ మాలిక్యూల్స్ లా ఇచ్చారు అంటే ఒక బాక్స్ లో ఏం చేశారంటే కొన్ని మాలిక్యూల్స్ లా ఉన్నాయి ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నాను బర్నర్ పెట్టి హీట్ చేస్తున్నా సార్ ఈజ్ ఇట్ ఓకే yes it's visible ఓకే మ్యామ్ సో ఇక్కడ ఏమైంది మనకి
ఒక పార్టికల్స్ అనేవి అంటే చిన్న చిన్న పార్టికల్స్ అంటే ఏం లేదు, ఒక బాక్స్ లో ఏం చేశానంటే కొన్ని బెలూన్స్ వేసేసాను నేను. అవి కూడా ఎలాంటి బెలూన్స్, నార్మల్ బెలూన్స్ కాదు, మనం అందరూ యూజ్ చేస్తారు కదా, ఎలా అంటే గేమింగ్ లో కానీ అలా కలర్ కలర్ బాల్స్ నేను ఒక దాంట్లో వేసేసాను. వేసేసి నేను ఏం చేశానంటే కింద హీట్ అప్లై చేశాను. అప్పుడు ఏమైనాయి బాల్స్, ఒక్కదాని దగ్గర నుంచి ఒకటిగా హీట్ అయ్యి పైకి వెళ్తున్నాయి. కన్వెక్షన్ జరుగుతోందంటే మీనింగ్ ఏంటి ఇక్కడ, ఎప్పుడైతే పార్టికల్స్ అనేవి హీట్ అవుతాయో అవి ఏం జరుగుతాయి, పైకి మూవ్ అవుతున్నాయి. ఓకేనా, దిస్ ఈస్ కన్వెక్షన్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి రేడియేషన్. ఆల్రెడీ రేడియేషన్ గురించి మనం చెప్పుకున్నాము. ఏమని, మనము సూర్యుడు ద్వారా భూమి మీదకి ఈ ఎండ అనేది వస్తుంది. ఎలా వస్తుంది, బై ద ట్రాన్స్ఫర్ ఆఫ్ వేవ్స్, అంటే గాలి తరంగాల ద్వారా మనకి ఆ వేవ్స్ ద్వారా రేడియేషన్ అనేది జరిగి సూర్యుడి నుంచి ఎండ భూమి మీదకి మన మీదకి వస్తుంది అని చెప్తాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే జస్ట్ ఏ మినిట్, మీకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, ఆ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయాలి. జస్ట్ ఏ మినిట్. ఫస్ట్ దీనికంటే ముందు మీకు ఒక యాక్టివిటీ చూపిస్తాను. యాక్టివిటీ చూసిన బట్టి ఎట్లా మనకి హీట్ ట్రాన్స్ఫర్ అవుతోంది అని. చూసారా, ఇక్కడ మీకు కనిపిస్తుందా ఒక సిమ్యులేషన్ లాంటిది. ఇక్కడ స్టార్టింగ్ ఏం చేస్తున్నామంటే ఒక వ్యాక్స్ అంటే మైనం తీసుకుంటున్నాము, బర్నర్ హీటింగ్ కి ఉపయోగించేది. అలాగే దాని అడుగున పెట్టేటువంటి ఒక రాడ్ తీసుకుంటున్నాము. సో స్టార్టింగ్ నేను ఏం చేశాను, వ్యాక్స్ తీసుకున్నా. చూసారా, ఇదేంటంటే వ్యాక్స్, మనకి అంటే మైనం అంటారు కదా, మైనపు శుద్ధాన్ని ఒక వ్యాక్స్ తీసుకున్నాను. తీసుకుందేను హీట్ అప్లై చేస్తున్నాను. ఏం చేశాను, ఒక బర్నర్ తీసుకున్నా. ఏ బర్నర్, ఏం చేస్తాను, స్టార్ట్ అయింది. Non-metal heat a bad character. కొంచెం నెట్వర్క్ ఇష్యూ వల్ల అలా జరిగింది. మనం ఏం చేద్దామంటే జస్ట్ ఒక చిన్న క్విజ్ టైప్ ఆడుకుందాం. కండక్షన్ కన్వెక్షన్ గురించి ఒక క్విజ్ ఆడదాం. సో చూడండి, కనిపిస్తోందా అందరికి, ఇక్కడ ఒక ఫ్రైయింగ్ పాన్ ఉంది. ఏముంది ఇక్కడ, ఒక గిన్నె పట్టుకున్నారు, కింద హీటింగ్ ఉంది. కన్వెక్షన్, కండక్షన్, రేడియేషన్ అని ఇచ్చారు. చూడండి, XYZ WXYZ అలా ఇచ్చారు కదా మనకి. వీటిల్లో ఏ పార్ట్స్ కి కరెక్ట్ గా ఏం సెట్ అవుతుందో చూడాలి. ఓకేనా, చూద్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ హీట్ రేడియేషన్స్ ఏమవుతున్నాయి, ఎయిర్ అంటే మనకి గాలి ద్వారా ఈ హ్యాండ్ కి టచ్ అవుతున్నాయి కాబట్టి రేడియేషన్ ఎక్కడ జరుగుతోంది, XYZ లో. చూడండి, ఆన్సర్ చేస్తారా ఎవరైనా, XYZ లో రేడియేషన్ ఎక్కడ జరుగుతోంది? ఆన్సర్ తెలిస్తే చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్, కన్వెక్షన్ ఇన్ మెటల్. మెటల్ అని చెప్పుకున్నాం కదా ఆల్రెడీ, ప్లాస్టిక్ గానీ వుడ్ గానీ జరుగుతుంది మెటల్ అంటే. నెక్స్ట్ వన్ కన్వెక్షన్. కన్వెక్షన్ ఎక్కడ మనకి, లోపల లిక్విడ్ పార్టికల్స్ దగ్గర. కండక్షన్ హీట్ ట్రాన్స్ఫర్. చూద్దాం ఇది కరెక్ట్ గా ఎవరు పెడతారో, ఆన్సర్ తెలిస్తే చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. XYZ చూద్దాం. Y అని పెట్టారు, ఓకే. ఆ Y అన్న దగ్గర ఏంటి అన్నది మెన్షన్ చేయండి. కొంతమంది పెట్టారు, ఓకే, వెరీ గుడ్. ఆ జస్ట్ Y అన్న చోట రేడియేషన్, ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఎక్కడ జరుగుతోంది మనకి,
కన్వెక్షన్ ఇన్ మెటల్, మెటల్ లో జరుగుతోంది అంటే జెడ్ దగ్గర, ఇదే కదా మనకి మెటల్. నెక్స్ట్ ఇంకేంటి మనకి నెక్స్ట్ ఉన్నాయి, కండక్షన్ అలాగే కన్వెక్షన్ ఉన్నాయి, అవునా? చూడండి నెక్స్ట్ డబ్ల్యూ దగ్గర మనకి ఏం జరుగుతోంది, ఎయిర్ వేడి చేసినవి పైకి వస్తున్నాయి బబుల్స్, కూల్ గా ఉన్నవి డౌన్ అవుతున్నాయి. నెక్స్ట్ కండక్షన్, ఓకే కండక్షన్, జస్ట్ ఏ మినిట్, సారీ కన్వెక్షన్ ఇన్ మెటల్ అన్నాను కదా, ఇది మనకి మెటల్ సర్ఫేస్. చూసారా, ఇది ఎక్కడ జరుగుతోంది, ఒక ఫ్రైయింగ్ పాన్ లో కండక్షన్ కన్వెక్షన్ రేడియేషన్ జరుగుతోంది. ఇప్పుడు ఒక క్విజ్ చూద్దాం, జస్ట్ ఏ మినిట్. ఓకే, ఐస్ మెల్టింగ్ ఇన్ యువర్ హ్యాండ్, ఆన్సర్స్ తెలిస్తే ఫాస్ట్ గా చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఐస్ అనేది మన హ్యాండ్ లో మెల్ట్ అవుతోందంట, కండక్షనా కన్వెక్షనా, ఏం జరుగుతోంది? ఆప్షన్ ఏ బిసి. చూద్దాం, చూడండి ఫాస్ట్ గా ఆన్సర్స్ ఎవరు మెన్షన్ చేస్తారో. వెరీ గుడ్, ఎక్స్ కండక్షన్ అని చెప్పారు. ఓకే, ఫాస్ట్ గా ఆ క్వశ్చన్ చూసారు కదా, ఐస్ కనుక మన హ్యాండ్స్ లో మెల్ట్ అయితే అక్కడ ఏం జరుగుతోంది, కండక్షన్ అని పెట్టారు. ఓకే, కండిషన్ అని పెట్టారు, ఐ థింక్ స్పెల్లింగ్ మిస్టేక్ అయి ఉంటుంది. కండక్షన్ అని మెన్షన్ చేశారు. చూద్దాం ఇంకెవరైనా ఆన్సర్ చేస్తారేమో. కండక్షన్ ఆప్షన్ బి. రేడియేషన్ అని పెట్టారు, బట్ రేడియేషన్ ఎలా ఒకసారి థింక్ చేయండి. రేడియేషన్ అంటే మనకి త్రూ వేవ్స్ ద్వారా వస్తుంది కదా. సో ఐస్ మెల్టింగ్ ఇన్ యువర్ హ్యాండ్, కండక్షన్. వెరీ గుడ్, ఎవరో కరెక్ట్ గా పెట్టారు. నెక్స్ట్ హాట్ శాండ్ బర్నింగ్ యువర్ ఫీట్, అంటే మనము ఇసుక, వేడిగా ఉన్న ఇసుక నేలలో నడిస్తే మన ఫీట్, మన కాళ్ళు కాలినట్టు అనిపిస్తాయి. అక్కడ ఏం జరుగుతోంది, కండక్షనా కన్వెక్షనా రేడియేషనా? చూద్దాం ఆన్సర్ ఎవరు మెన్షన్ చేస్తారు. ఆప్షన్ బి కండక్షన్ నాట్ కండిషన్. ఒకసారి చెక్ చేసుకోండి, అది కండక్షన్ నాట్ కండిషన్. ఓకే, ఆప్షన్ బి అని పెట్టారు, ఆప్షన్ బి. ఓకే, ఆప్షన్ బి అన్నారు, కన్వెక్షన్ అన్నారు. సో అది తప్పు. ఎందుకు, హాట్ శాండ్, ఇసుక వేడిగా ఉంది, దాని నుంచి మన ఫీట్ కి ట్రాన్స్ఫర్ అయింది హీట్, సో అది కండక్షన్. నెక్స్ట్ యూ కెన్ ఫీల్ ద హీట్ when you put your hand close to a hot plate, వేడిగా ఉన్న ప్లేట్ మీద అంట మనం ఫీల్ అవుతాం హీట్ గా ఉన్నప్పుడు. అది ఎలా, ఏం జరుగుతోంది దాంట్లో, కండక్షనా కన్వెక్షనా, ఏం జరుగుతోంది? రేడియేషన్ అని పెట్టారు. వెరీ గుడ్, వెరీ గుడ్ స్టూడెంట్స్, రేడియేషన్. నెక్స్ట్ వన్, బర్నింగ్ యువర్ టంగ్ డ్రింకింగ్ హాట్ కాఫీ, వేడిగా కాఫీ డ్రింక్ చేసినప్పుడు నాలిక కాలినట్టు మనం ఫీల్ అవుతాము. అక్కడ ఏ ప్రాసెస్ జరుగుతోంది, కండక్షనా కన్వెక్షనా రేడియేషనా? ఆప్షన్ సి అని పెట్టారు. ఓకే, అది ఇందాక క్వశ్చన్, ఐ థింక్ మేబీ. చూద్దాం. ఓకే, దీంట్లో ఏం జరుగుతోంది అంటే మనకి హాట్ కాఫీ కదా, కండక్షన్ జరిగింది. కాఫీ హాట్ కాస్త హీట్ ఏమైంది, మన నాలికకి ట్రాన్స్ఫర్ అయింది. హీట్ ట్రాన్స్ఫర్స్ బై టచ్, వెరీ ఈజీ, ఫస్ట్ నుంచి మనం చెప్పుకుంటూనే ఉన్నాము, కండక్షన్. నెక్స్ట్ వన్, వార్మ్ ఎయిర్ రైజింగ్ అండ్ కూల్ ఎయిర్ సింకింగ్. చెప్పుకున్నాం కదా, ఏదైతే ఎయిర్ అని హీట్ అవుతుందో అది పైకి వస్తుంది, వార్మ్ ఎయిర్, కూల్ గా ఉన్నది డౌన్ లో ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతోంది, కండక్షనా కన్వెక్షనా రేడియేషనా? చూద్దాం, చూడండి, కండక్షన్ కన్వెక్షన్ రేడియేషన్. ఓకే, convection. Okay, just now I can stop. Heat transfer through waves in a empty space. Empty space lo heat kanaka transfer avutondi ante radiation. Okay na? So idi mana heroes topic students. Em telusukunnamu, conduction, convection alage radiation. Ee moodu kuda heat transfer avadam dwara jarugutundi. Okay na? Just a minute. Mana topics ee roju ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ లో కండక్షన్ కన్వెక్షన్ అలాగే రేడియేషన్, ఈ 3 టాపిక్స్ మీద అలాగే థర్మోమీటర్ మీద మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే స్టూడెంట్స్, ఐ థింక్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను.
ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక మనము నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకుందాము. ఈ రోజు టాపిక్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఏమేం చెప్పుకుంటున్నాము? లాబొరేటరీ థర్మామీటర్, అలాగే ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్, కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్. ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ స్టూడెంట్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ టీచర్స్. కొంచెం నెట్వర్క్ ఇష్యూ వల్ల కొంచెం అలా అయింది. నెక్స్ట్ టైం నుంచి ఇట్లా రిపీట్ అవ్వకుండా చూసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ టీచర్స్. జై భారత్, జై విద్యాశక్తి, జై హింద్. ఓకే, కార్తిక్ సార్.